ఒక్కొక్క దానికి ఆల్రెడీ 3 లక్షలు అనేది వాళ్ళు చేసుకున్న ప్రభాగండనే, అది మనం చేసిన ప్రభాగండ కానే కాదు. అది సీఎం లెవెల్ నాన్న నుంచి కూడా ఆ లెక్కనే అది అట్లనే వచ్చింది. దాని మీద మేము క్వశ్చన్ కూడా చేయలేమన్నా. సరే, అదొకటి పోయింది. బీసీ బంధు అనేది మా ఊరికి 5 శాంక్షన్ అయినాయి. 5 శాంక్షన్ అయినప్పుడు 6 శాంక్షన్ అయినాయి. 6 శాంక్షన్ అయినప్పుడు ఒకటే కుటుంబానికి 3, ఒక్క కుటుంబంలో 3. 4వది ఏదైతే ఉన్నదో పక్క ఊరు బొంతపల్లిలో వీళ్ళ రిలేషన్కు వీళ్ళ అల్లునికే రావాల్సిన అవసరం ఏమొచ్చింది. ఉప సర్పంచ్ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఈడ ఉప సర్పంచ్కి వస్తుంది, ఉప సర్పంచ్ అన్నకు వస్తుంది, ఉప సర్పంచ్ అల్లునికి వస్తుంది. ఒకటి ముఖ్యంగా ఒకటి నేను అనబోయేది ఏంది అని అంటే, ఈ ఊరిలో కరోనా టైంలో 2 ఆడపిల్లలు, ఇంత పోరడు వికలాంగుడు వానింటికి రాలేదు. అదే ఎస్సీ మన బీసీ బంధు. ఇంకొకటి పాము గారిసి చచ్చిపోయిన ఉన్నాడు, ఆడపిల్లలకి ఇంత పొరలు వాళ్ళు. ఇప్పటికీ అనాథ పరిస్థితిలో ఉన్నాడు, వానికి పింఛనీ రాయలేదు, ప్లస్ వానికి ఈ బీసీ బంధు వర్తించదా. ఇంకొకటి సాగర్లో ఇళ్ళనే ఆడపిల్లలు 5 ఆడపిల్లలు వానికి రామే 5గురికి 4 దిక్కులు ఇచ్చి ఒక పొలం ఇంట్లో పెట్టుకున్నారు. దానికి మొగ దిక్కు లేదు ఈడ. అటువంటి వ్యక్తులు కానరాకుండా బొంతపల్లి విలేజ్లో మా రిలేషన్ పెట్టుకొని వాళ్ళు మీసేలా అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ వచ్చింది, మాకు కూడా బాధాకరమైన విషయమే అనే మాట ఇప్పుడు మాట్లాడొస్తుందా నీకు? మాదిగిళ్ళలో రాలేదు, ఇంకో బీసీలలో ఎంతో మంది ఉన్నారు, మరి బొంతపల్లిలో వాళ్ళకెందుకు రాలేదు? వీనల్లునికే ఎందుకు వచ్చింది? ఒకటి. మూడోది ఇంకోటి, ఏదైతే డంప్యార్డ్కు నుంచి రోడ్ వేసిరని అన్నారో 4 లక్షల రూపాయలు వేసి నా సొంత డబ్బులతోనే నేను రోడ్ వేసిన. ప్రతి ఒక్కరికి తెలుసు, ఊర్లే 2 ఎడ్లను కొట్టుకొని ఒక మందు సంచి ఎత్తుకొని పోవాలని అంటే సగం సంచి ఇప్పుకొని పోయి గురాల పొట్టు పోయిన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈడ తెలిసిన వాళ్ళకు. నా సొంత డబ్బులు పెట్టుకొని రోడ్ వేసి నేను డంప్ యార్డ్ కనుక, నా పొలం ఉన్నది కనుక. డంప్ యార్డ్కి వచ్చేసి 2,49,000 అయినాయి ఏం శాంక్షన్. వాళ్ళు వాడింది ఏంది 1,85,000 మిగులు బడ్జెట్ ఉంది. వాడడము వాళ్ళు మిగిలిచ్చారు, ఇంకా డబ్బులు మొత్తం వాడకుండా మేము జోబులకి చేసుకొని కట్టుడు కాదు, మిగిలిచ్చారు అల్లకెంచి డబ్బులు. మిగిలిచ్చిన దాని ఇంకా నేను జోబులకి కలిసి పెట్టిన మిగులు బడ్జెట్ ఉంది. శాంక్షన్ అయింది 2.59 అయితే వాడింది 1,85,000 మాత్రమే. మేము జోబులకి పెట్టమంటారేంది? ఎంబీ రికార్డు కూడా ఉంది దానికి వేసింది. ఇప్పుడు ఏంది దాన్ని మీకు పూర్తి వివరాలు నేను ఇస్తాను. నేను ఏది అక్కడికి డంప్ యార్డ్కి వేసింది ఒకటి 1,40,000 బిల్లు ఉంది, ఒకటి 75,000 రూపాయల బిల్లు ఉంది. ఆ డంప్ యార్డ్కి వేసింది. బీసీ బంద్ అంటారుగా, అట్లా వస్తుంది. ఇంత మా తాత వివరించాడు, ఇంతకుముందు వివరించాడు, అది వదిలేయండి. ఇంకోటి ఏంది, మీరు ఓపెన్గా వాళ్ళు ఒకటి ఛాలెంజ్ చేసిర్రు. ఏం ఛాలెంజ్ చేసిర్రు? మా సిజిఆర్ ట్రస్ట్ని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే పరువు నష్టం దాబా వేస్తామన్నారు. నేను మీడియా నుంచి విన్నవిస్తున్నా, మీకు నా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నా. వాళ్ళు ఒకవేళ ఊరి గ్రామాని కోసం డబ్బులు వెచ్చిస్తుంటే, ఒకటి వాళ్ళ ఆడిట్ అనేది ఉంటుంది కదా ప్రతి ఇయర్. సిజిఆర్ ట్రస్ట్ అయితే ఒకటి ఆల్రెడీ ఏమంటారు రిజిస్టర్ అయి ఉంటుందిగా, ఆ రిజిస్టర్కి ఒక అకౌంట్ అనేది ఉంటుంది కదా, ఆ అకౌంట్ నుంచి ఆడిట్ అయితే ఉంటుందిగా. ప్రతిసారి సిఐ అయితే ఆడిట్ చేస్తాడు కదా, ఆ ఆడిట్ దాంట్లో అలా స్టేట్మెంట్లో అనంతరంకి ఇంత అమౌంట్ వెచ్చించినట్టు చూపెట్టమనండి. చలో నా మీద వేసేయమనండి, క్లియర్గా నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అన్నాక వాళ్ళు ఛాలెంజ్ చేసిరు కదా, ఆ స్టేట్మెంట్ తీసుకురామని చెప్పండి, నా మీదే పరువు నష్టం దాబేయమని చెప్పండి. వాళ్ళకి ఏది ఉందో చూస్తాను నేను. వాళ్ళ దగ్గర సిజిఆర్ ట్రస్ట్ అనేది ఓన్లీ జనాలను మభ్య పెట్టడం వరకే. ఇంకోటి బ్లాక్ ని వైట్ చేసుకోవడం కోసం, ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. బ్లాక్ ని వైట్ చేసుకోవడం వరకే వాళ్ళది, అంతే తప్పితే ఊరికి ఏదో చేద్దాము, మంచి చేద్దాము, అది చేద్దామని కాదు. వాళ్ళు ఒప్పుకురుగా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్న కాడికి ఏం కనబడ్డది మీకు? ఇప్పుడు వాళ్ళు ఒకటి నేను 2 ప్రూఫ్లు చూపిస్తున్నా మీకు, స్టాంప్ వేసిన దాంతోనే. వాళ్ళు ఏమేమి చెప్పారు? ఇంకోటి చెప్పారు కదా, ఒకటి ఏది పల్లె ప్రకృతి వనం 100 మీటర్ల లోతు లోయలు ఉన్నాయంట. లోయ అనేది ఇక్కడ ఊళ్ళో ఏంటన్నా చూపెట్టండి. ఇప్పుడు మీరు మనం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు కూడా పోయి